ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గారు నమస్తే జయ. రమ్మగారు చందమామ కథ ఒకటి చెప్పండి రమ్మగారు. కొంచెం పెద్ద కథ చెప్తున్నాం. అట్లని చందమామ కథ. సరే. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద వర్తకుడు ఉండేవాడు. ఆయనకి లేక లేక ఒక కుమారుడు కలిగాట. వాడి పేరు జయపాలుడు. అయితే ఈ జయపాలుడు కొంచెం పెద్దవాడయ్యాక తండ్రి పాపం అప్పటికే లేక లేక కలిగాడు కదా, కొంచెం ఆయన పెద్దవాడైపోయాడు. ఏమన్నాడంటే, నాయన బిజినెస్కి మనకి పడవల మీద అంటే ఓడలు వేసుకుని సముద్రయానం చేయటం మనకు అలవాటు, అన్ని పక్కలకి వెళ్ళు కానీ వంచక నగరం మాత్రం వెళ్ళొద్దురా అని చెప్పాడు. పేరు చూడ వంచక నగరం అంటే వంచే నగరం అనమాట, దాని పేరే అది. చెప్పేసరికి సరేనన్నాడు. కొన్నాళ్ళకి తండ్రి గతించాక ఈ జయపాలుడే బోల్డ్ అని రకాల బిజినెస్లు చేసేవాడు. అక్కడికి వెళ్ళి శ్రీలంక వెళ్ళి రత్నాలు అవి తెచ్చి ఇక్కడికి తెచ్చి అమ్మేవాడు, సుగంధ ద్రవ్యాలు తెచ్చేవాడు, ఆ తిరుగుతూ ఉండేవాడు అనమాట. చాలా సరదా, వ్యాపారము బాగుండేది, తిరగడము సరదాగా ఉండేది. ఏవో కొన్ని దేశాలు ద్వీపాలు చూశాక నాన్న వంచక నగరం వద్దన్నాడు. వెళ్ళాలి, అదేమిటో చూద్దాం. అసలు ఎందుకు వద్దన్నాడు నాన్న? అదే కదా, వద్దన్నాడు అంటే ఒక కారణం గ్యారంటీగా ఉంది. అదేమిటో ఆయన చెప్పలా, మనం తెలుసుకుందాం. ఈ పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. సరే, వంచక నగరానికి తిప్పమని తన పడవ వాళ్ళకి చెప్పాడు. సరే, అప్పటికి అతని దగ్గర 3 ఓడలు ఉన్నాయి. ఈ 3 ఓడలని ఆ వంచక నగరం వైపు తిప్పించాడు. తిప్పించిన తర్వాత సరే, ఈ ఓడలో కళాశీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మేము ఊళ్ళోకి రాము, ఈ వంచక నగరం అంటే మాకు భయం, మరి మేము లంగర్ వేసుకుని ఉన్నాం కదా, మేమందరం ఇక్కడే విశ్రాంతి తీసుకుని దొరికినవి తిని ప్రశాంతంగా ఉండి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుడ్ గిడ్డ అన్నీ ఉంటాయి. ప్రయాణం లేదు కాబట్టి సముద్రపు గాలి అది ఉండదు కదా, అక్కడే రెస్ట్ తీసుకుంటాము, నీ దారిని నువ్వు వెళ్ళమన్నారు. పని వాళ్ళు మాకు భాష రాదు కాబట్టి మేము దిగమన్నారు. ఇతను ఒక్కడే ఆ వంచక నగరాన్ని చూడడానికి దిగాడు. సరే, దిగి ఆ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ధనుసు బాణము ఉన్నాయి, మామూలుగా ప్రయాణాల్లో పెట్టుకుంటారు కదా, అవి వెళ్తూ ఉంటే దూరంగా ఒక కొంగ బలిగా ఉంది కనపడింది. సరే, ఏం చేశాడు, అటు ఇటు చూసి బాణం తీసి దాన్ని కుట్టాడు. ఏమనుకున్నాడని చేత్తో పుచ్చుకెళ్తే పడవలోకి వెళ్ళాక కాల్పించుకుని తినచ్చు సరదాగా. కొత్త రకం కొంగ, మన ఊళ్ళల్లో దొరకదు, సముద్రపు కొంగ. కొట్టేసరికి అది డామని పడింది. వీడు పోయి దాన్ని తెచ్చుకుందాం అనుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళేసరికి ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఓరి దుర్మార్గుడా, మా నాన్నని చంపేస్తావా అన్నాడు. మీ నాన్న నేనెక్కడ చూశాను, నేను ఎవరిని చూడలేదు, నేను కొంగని కొట్టాను, మీ నాన్నని నేను కొట్టలేదు, నేను వేసింది ఒకటే బాణం, అదేమో ఆ కొంగ డొక్కలో ఇరుక్కుంది, కావాలంటే చూడన్నాడు. ఆ కొంగేరా మా నాన్న అన్నాడు వాడు, ఆ వచ్చిన వాడు. తను నిర్ఘాంత పెట్టి, కొంగ మీ నాన్న ఏమిటి, కొంగలు ఎక్కడైనా మనుషులకు నాన్నలుగా ఉంటారా అంటే వాడేమన్నాడు, ఈయన మా కింద జన్మలో మా నాన్న, నేను బెస్తవాడిని, చేపలు పట్టుకుంటా, మా నాన్న కొంగ నాన్న ఈ చెరువు దగ్గర నిలబడి చేపలు పట్టడానికి నాకు హెల్ప్ చేస్తాడు, నువ్వు వచ్చి మా నాన్నని కొట్టావు, నాకు చేపలు ఎలా పడతాయి, అసలు నా తండ్రిని హత్య చేసావు, నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళమన్నాడు. అనేసరికి వీడు కొళ్ళు మండిపోయింది. ఏంటో పిచ్చి మాటలు మాట్లాడతావు, నేను చంపింది కొంగని, కావాలంటే చచ్చిన కొంగ నువ్వే ఉంచుకో నీకు కావాలంటే, మీ నాన్నకి ఇన్నా అంటే నాకు కుదరదు, నేను నీకేమేమో వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు, వాడిని దులుపుకుని వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం లోపల ఊళ్ళోకి వెళ్ళాడు. ఏవో కొట్లు గిట్లు కనపడుతున్నాయి. ఒక నడివయసు ముసలావిడే, నడివయసు దాటింది వృద్ధురాలు వచ్చింది. నాయన నీ పేరేమిటి నాయన అని అడిగింది. మనవాడికి ఏం తెలుసు, జయపాలుడండి, ఫలానా ఊరండి, ఫలానా ధనపాలుడు కొడుకునండి అన్నాడు. అనగానే, ఓ నాయన నువ్వురా నాయన అని కావలించుకుని ఏడ్చింది ఆవిడ. మీ నాన్న ఇది వరకు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు, మనోవర్తి కింద నాకు ఒక పడవ ఇస్తానని చెప్పాడు, వెళ్ళిపోతూ నా పడవ నాకు ఇచ్చి కదులు అంటుంది. అసలు మా నాన్న పెళ్లి చేసుకుని వీటికి ఒక డౌట్ వచ్చింది, వంచక నగరానికి వెళ్ళదన్నాడు నాన్న, ఇక్కడ ఒక ఖాతా ఉందా అని డౌట్ వచ్చి, మా నాన్న అలాంటి వాడు కాదు, ఇప్పుడు లేని నాన్నకి నేను ఇది ఇవ్వాలంటే మనోవర్తి ఇవ్వాలంటే నేను ఎక్కడ ఇస్తాను, అసలు నువ్వెవరో తెలీదు, నేను నీకు మనోవర్తి ఇవ్వాలంటే మా నాన్న నాకు చెప్పాలి, ఆయన నాకేం చెప్పాల, నేను చచ్చినా నీకు మనోవర్తి గిన్నెవర్తి వెళ్ళిపోమని. అక్కడి నుంచి బాగా ముందుకెళ్తే సరే, గడ్డం అది పెరిగి ఉంది ఇతను, కొంచెం తనుకుంటే మొహం బరగ్గా ఉంది. ఒక క్షురకుడు ఒక అతను కూర్చుని ఉన్నాడు. ఏమో క్షౌరం చేస్తావా అని అడిగాడు. చేస్తాను బాబు అన్నాడు. ఏమేమంటావంటే నన్ను సంతోష పెట్టండి బాబు అన్నాడు. సంతోష పెట్టడమే కదా, దానిదేముంది అని కూర్చున్నాడు. చక్కగా వాడు మొహానికి నున్నగా సబ్బు గిబ్బు రాసి క్షవరం చేశాడు. ఈయన మామూలుగా పావలా ఇస్తారు. జయపాలుడు వ్యాపారస్తుడు కదా, పైగా 3 పడవలు ఉన్నాయి. జేబులోంచి ₹1 వెళ్ళదీసి అతని చేతిలో పెట్టాడు. పావలా ఇచ్చే చోట రూపాయి ఇచ్చాడు. ఆ రూపాయి వీడి మొహాన్ని కొట్టాడు వాడు, అవతల వాడు. నన్ను సంతోష పెట్టమన్నా, ఈ రూపాయితో నేను సంతోష పట్టల్లా అనేసరికి ఇతనికి అర్థం కాల. అదేమిటి, పావలా ఇచ్చే చోట నేను 4 పావలాలు ఇస్తే నువ్వు సంతోషపడకపోతే నాదే తప్పు,
తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, సంతోష పెట్టడం ఏమిటి, నేను చేయను అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా అలా తిరుగుతూ ఉంటే రాజభట్లు వచ్చి పట్టుకున్నారు. పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకుపోయారు. ఏమిటంటే ఈయన మీద 3 అభియోగాలు ఉన్నాయి. ఊళ్ళోకి వచ్చి ఈయన 3 తప్పులు చేశాడు. రాజభట్లు అన్నారు, నువ్వు లోపలికి వచ్చేసి నువ్వు నీ సంగతి చెప్పుకుంటే కానీ కుదరదండి, రాజుగారు రమ్మంటున్నారని లాక్కుపోయారు. రాజుగారి దగ్గర తీసుకెళ్లారు, పెద్ద సభ తీర్చారు. లోపల ఉన్న 3 ఎవరు? ఒకడేమో బెస్తవాడు, మా నాన్నని చంపావన్నవాడు. రెండోవాడు మనోవర్తి కోసం అడిగిన ముసలావిడ. మూడోవాడేమో క్షౌరం చేసిన క్షురకుడు. ఏమిటంటే నన్ను సంతోష పెట్టలేదు. బాగున్నాయి, బాగుందిగా. సరే, రాజుగారు అన్నాడు, వాళ్ళ నాన్నని చంపి వాడి జీవికను పాడు చేసావు కాబట్టి వాడికి ఒక వాడు ఇచ్చేయాలి నువ్వు అంటే. లిస్ట్ అడుగుతారు ముందు, నీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు, నీ దగ్గర ఏముంది, అది ఉంది, ఇది అడుగుతారా? అడిగినప్పుడు వీడు మొత్తం నా దగ్గర 3 పడవలున్నాయి, రంగరేసి అక్కడ పెట్టొచ్చాను అన్నాడు. చెప్పంగానే ఓ పడవ వాడి నాన్నని పోగొట్టి వాడి జీవికను పోగొట్టినందుకు ఒక పడవ వాడికి ఇచ్చేయి. ఓకే ఓకే, మనోవర్తి కింద మీ నాన్న ఇవ్వాలి కదా ఈ ముసలావిడికి, ఆవిడికి ఓ పడవ ఇచ్చే. ఓకే, బాగుంది. ఇప్పుడు మూడోవాడిని ఏంటంటే సంతోష పెట్టాలి. వాడు సంతోషపడతావు. దేంతో సంతోషపడతావు అంటే, ఒక పడవ ఇస్తే సంతోషపడతాను బాబు అన్నాడు. వీడిని సంతోష పెడతానని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నీ దగ్గర 3వ పడవ ఉంది కాబట్టి అది వీడికి ఇచ్చేయి. బాగుంది. 3 పడవలు ఇచ్చేశారు. ఈ లోపల ఏమైంది, ఈ జయపాలుడికి అర్థం కాదు. నాన్న వద్దన్నాడు, బుద్ధి తక్కువై వచ్చాను నేను అని ఆలోచిస్తుంటే రాజుగారి అబ్బాయి ఒక 10 ఏళ్ళ వాడు ఏదో బంతి ఆడుకుంటూ వచ్చేసరికి జయపాలుడు చక్కగా తయారై బాగున్నాడు కదా. వీడి మెడలో ఇంత చక్కగా వజ్రాల హారం ఒకటి ఉంది. ఈ వజ్రాల హారం తీసి రాజుగారి అబ్బాయి మెడలో వేసాడు. 3 పడవలు పోయినాయి కదా. పోయినా సరే అయినా సరే వీడు ఎక్కడా తగ్గడనమాట. అదే వేయంగానే రాజుగారు సంతోషంగా ఆనందంగా పెట్టాడు. మీ ఊళ్ళో దొరుకుతాయి నాయన ఈ వజ్రాలు అంటే, అవునండి మీరు సంతోషించారన్నాడు. ఎందుకు సంతోషించండి, చాలా సంతోషించాను. అబ్బాయి మెడలో నెక్లెస్ చాలా అందంగా ఉంది, ఇలాంటివి ఏమైనా దొరికితే ఇంకో 2-3 కొందామనిపిస్తుంది, మా చిన్న అబ్బాయి కూడా వేయచ్చు అన్నాడు రాజు. అలాగేనండి, రాజుగారి అబ్బాయికి మెడలో రత్నాహారం వేసినందుకు సంతోషించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సభలో అంటే సభికులందరూ శబాష్ అన్నారు. వజ్రాల హారం ఎంతో బాగుంది, పనితనం మన ఊళ్ళల్లో చెయ్యరు, మనకు అసలు ఈ రాళ్ళు దొరకవు, పిల్లలు చక్కగా బొద్దుగా గుణగుణలాడుతూ బాగున్నాడు. వాడి మెడలో వస్తు వేసేసరికి కళ వచ్చింది, రాజకళ. రాజుగారి అబ్బాయి కళకళలాడితే ఊరందరికీ సంతోషం కదా, ఎందుకంటే వాడే ఫ్యూచర్ రాజు. అందరు శబాష్ అన్నారు, సంతోషపడ్డారు. కాబట్టి ఇప్పుడు వీడిని నేను కొత్తగా సంతోష పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ సంతోషించాడు ఎవరు? క్షురకుడు. రాజుగారి అబ్బాయి మెడలో వేసిన గొలుసు వల్ల క్షురకుడు కూడా సంతోషించాడు. కాబట్టి వీడికి నేను పడవ ఇవ్వనక్కర్లేదు. ఏమంటారు ప్రభు అని రాజుని అడిగాడు. రాజు అవును నిజమేనన్నాడు. బాగుంది. అక్కడి నుంచి ముసలావిడ సంగతి. మా నాన్న మనోవర్తి ఇవ్వాలి, మా నాన్న పోయాడు, ఈవిని మోసం చేశాడు. కానీ మా ఊళ్ళల్లో సతీ సహగమనం ఉంది. మా నాన్న మరణించినప్పుడు మా అమ్మ కూడా సహగమనం చేసింది. కాబట్టి ఈ అమ్మగారిని మా నాన్న కోసం సహగమనం చేయమని, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు అనుకో, ఎప్పుడో దహనం చేసాం, ఆయన కోసం చితిమంటల్లో దూకితే ఆ పడవని అమ్మి దాని డబ్బుల్ని ఈవిడ వారసుల సంతానం ఇంకో పెళ్లి చేసుకునే ఉందో లేదో వాళ్ళ చుట్టాలకు ఇస్తాను మొత్తం డబ్బులు. సహగమనం చేస్తే అప్పుడు మా నాన్న ఆస్తి ఈవిడికి తక్కుతుంది. మా అమ్మ సహగమనం చేసింది, ఆస్తి అంతా నాకు వచ్చింది అనేసరికి నేను చచ్చిన చావనందిట ముసలావిడ. ఇక నువ్వు చావనంటే నీకు డబ్బు ఎందుకు వస్తుంది? మనోభర్త ఎప్పుడు వస్తుంది? నువ్వు సహగమనం చేస్తే వస్తుంది. నువ్వు భర్తతో కలిసి ఉండాలి, సహజీవనమైనా ఉండాలి, సహగమనమైనా ఉండాలి. మొగుడుతో లేవు, ఆయన పోయాడు, నువ్వు గమనం చెయ్యి, నీకు డబ్బు ఇచ్చేస్తా, నేను చచ్చిన చావనని అనేసరికి రాజన్నాడు, అయితే నీకెందుకు డబ్బు, నీకు అక్కర్లేదు, అబ్బాయి ఇవ్వడం క్యాన్సిల్. రెండో పడవ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 3వ వాడు ఉన్నాడు బెస్తవాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, కాదండి మా నాన్న చనిపోయిన సంగతి మీకు ఇప్పుడే కదా చెప్పాను ప్రభు, ఇప్పుడు సహగమనం చేయమంటే ఈ అమ్మగారు వద్దంటాను. మా నాన్న అండి చచ్చిపోయాక నేను చాలా లేక పుట్టాను, ఈ పడవల వ్యాపారంలో కూడా మా నాన్న చాలా సహాయం చేస్తాడు. ఆయన చేపగా పుట్టి ఈ సముద్రయానంలో నేను ఏ దిక్కుకెళ్లాలో మా నాన్నే చెప్తాడండి నాకు ఎప్పుడూను. అలాంటి మా నాన్నని కొంగగా పుట్టిన వీడి నాన్న తినడానికి చూస్తున్నాడు. నేనేం చేయను? మా నాన్నని రక్షించుకోవడానికి కొంగని చంపాలా వద్దా మీరు చెప్పండి అన్నాడు. సభికులందరూ అదేమిటది నిజమే కదా, మీ నాన్న మీద కాపాడాలి కదా. మా నాన్నని, మా చేప రూపంలో ఉన్న నాన్నని కొంగ రూపంలో ఉన్న వీడి నాన్న చంపైపోయాడు, అంచేత నేను కొంగని చంపేశాను అనేసరికి రాజుగారు చెల్లు ఇంకేముంది అన్నాడు. చెల్లాక ఇప్పుడు ఏమైంది? 3 పడవలు ఎవరి దగ్గర ఉన్నాయి?
వాడి దగ్గర జయపాలుడి దగ్గర ఇంకేం ఇవ్వక్కర్ల. కాబట్టి వీళ్ళెవరికి నేనేమి ఇవ్వక్కర్లేదు ప్రభు. నమస్కారం, వెళ్ళొస్తాను. రత్నాల హారం అబ్బాయి మెళ్ళలో బాగుంది. రత్నాల హారం అబ్బాయి మెళ్ళలో బాగుంది. బతికి బాగుండి నేను మళ్ళీ ఈ ఊరు వస్తే ఇలాంటి రత్నాల హారం ఇంకోటి చేయించి మీ చిన్న అబ్బాయి కూడా తీసుకొస్తానండి శభాష్. అన్నాడు. అనగానే రాజుగారు శభాష్, చాలా బాగా చెప్పాడు, జయపాలుడు చాలా గొప్పవాడు, ఒరే ఎవరైనా గుర్రాలు వేసుకుని తీసుకెళ్ళి ఈయన్ని సముద్రంలో ఆయన పడవల దగ్గర దింపిరండి అన్నాడు. సరే 2 గుర్రాలు పూంచి ఒక రథం ఎక్కించి ఈయన్ని సగౌరవంగా తీసుకెళ్లి సముద్రంలో వదిలిపెట్టారు. ఆ జయపాలుడు బతుకు జీవుడా, ఇంకెప్పుడు ఈ ఊరు రాకూడదు, మా నాన్న సరిగ్గానే చెప్పాడు, ఏదో ఐడియా తట్టింది కాబట్టి బతికి బయటపడ్డాం, లేకపోతే 3 పడవలు వీళ్ళ పాల చేసి వాడు అక్కడే పడి ఉండేవాడు, అంతే. ఇంటికెట్టా వెళ్తాడు, దేం పెట్టి వెళ్తాడు అని అనుకుని ఇంకా ఎప్పటికీ వంచక నగరం వచ్చే ఆలోచన చేయకుండా పడవలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కథకంచికి మనం ఇంటికి. పేర్లు చూడండి రమ్మగారు, వంచక నగరం అంట. బాగా పెట్టారు కదా. చాలా బాగుందండి. రమ్మగారు నమస్తే. నమస్తే జయ.